హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. సుప్రీంకోర్టు ఇవాళ కీలకమైనటువంటి ఒక తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏసీబీ కోర్టుకు సంబంధించి, విజయవాడ ఏసీబీ కోర్టుకు సంబంధించినటువంటి నమోదైనటువంటి కేసుల్ని ఏపీ హైకోర్టు ఇటీవల రద్దు చేసింది. సో అంటే దాదాపు ఏసీబీ ఏదైతే ఎఫ్ఐఆర్లను నమోదు చేసిందో ఈ అన్ని కేసుల్ని రద్దు చేస్తూ ఈ హైకోర్టు తీర్పిస్తే దీన్ని సవాలు చేస్తూ ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ సుందరేష్తో కూడినటువంటి ధర్మాసనం ఇవాళ కీలకమైన తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా హైకోర్టు గతంలో ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ఏదైతే తీర్పు ఇచ్చిందో ఈ తీర్పును రద్దు చేస్తూ సుప్రీంకోర్టు కీలకమైన మరో తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఏసీబీ కోర్టు గతంలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందో ఆ తర్వాత ఏవైతే పెండింగ్లో దర్యాప్తులు ఉన్నాయో వీటన్నిటిపై సమగ్ర నివేదిక 6 నెలల్లో ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడమే కాకుండా కీలకమైన వ్యాఖ్యలు కూడా చేసింది. ఈ వ్యాఖ్యలు ఒకసారి పరిశీలించే ముందు ఇదే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏసీబీ కోర్టుకు కూడా ఖచ్చితంగా వర్తింపచేయాలనే ఒక వాదన ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించినంత వరకు ఏసీబీ కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును రద్దు చేసింది. అదైతే ఇదంతా ఒక పక్కనైతే ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి పరిణామాలు, గతంలో వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఉచిత ఇసుక విధానం కేసు, ఉచిత ఇసుక విధానం కేసు, ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇలా 3 కేసులకు సంబంధించి ఏసీబీ కోర్టు గతంలో పలు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అంతేకాకుండా అప్పట్లో ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని 164 స్టేట్మెంట్ ప్రకారం నమోదు చేసింది. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ తరుణంలో ఏసీబీ అధికారులని భయపెట్టో లేదా మరో రకంగానో మొత్తానికి ఈ కేసులన్నీ, అంటే గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో నమోదు చేసినటువంటి కేసులన్నిటినీ వెనక్కి తీసుకుంటే ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో ఆ వాంగ్మూలాలని వారు వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తీసుకొచ్చి ఆ వాంగ్మూలాలని వెనక్కి తీసుకున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్లు లేవు కాబట్టి ఈ కేసుని రద్దు చేస్తున్నామంటూ ఏసీబీ కోర్టు వెనక్కి తీసుకోవడంతో ఏసీబీ కోర్టు వీటిని రద్దు చేసింది. సో దీన్ని సవాలు చేస్తూ ఎంఆర్పిఎస్ కార్యకర్త సువర్ణరాజు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఈ పిటిషన్ స్వీకరించింది, కౌంటర్ దాఖలు కోసం ప్రభుత్వాన్ని ఆదేశించింది. సో అంటే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కేసు కావచ్చు, ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన కేసు కావచ్చు, ఉచిత ఇసుక విధానంకి సంబంధించిన కేసు కావచ్చు, ఇక్కడ గతం 164 స్టేట్మెంట్ అనేది ఒకసారి ఇచ్చిన తర్వాత అది అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ కెనాట్ బి ప్రూవ్డ్ ఇన్ కోర్ట్ దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. కానీ ఏసీబీ ఏపీలో ఉన్నటువంటి సిఐడి ఆ వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకున్నట్టు ఏసీబీ కోర్టుకు చెప్పడం, సిఐడి కోర్టు దాన్ని రద్దు చేయడం, ఇదంతా కాస్త ఆలోచించాల్సిన విషయంగా మారింది. సో ఈ క్రమంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు దీన్ని అన్వయింపజేయాలనే ఒక వాదన ఖచ్చితంగా బలపడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి అసలు ఈ కీలకమైన పరిణామంలో అసలు కేసు ఏంటంటే, ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఏసీబీ కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్లుగా గుర్తిస్తూ 2003లో ఒక జీవో జారీ అయింది. ఆ తర్వాత 2016లో అంటే రాష్ట్ర విభజన తర్వాత ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అంటే సిఐయు, దీనికి సంబంధించి హైదరాబాద్ కార్యాలయం అనేది హైదరాబాద్ నుంచి విజయవాడకు మారింది. ఆ తర్వాత ఈ పోలీస్ స్టేషన్కు అధికారిక నోటిఫై అనేది లేదనే కారణంతో హైకోర్టు ఆ ఏసీబీ సిఐయు అంటే సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లను రద్దు చేసింది. దీనికి సంబంధించిన కేసు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సుప్రీంకోర్టు ఇప్పుడు రద్దు చేసింది. అంతేకాకుండా పాత ఎఫ్ఐఆర్లు, పాత దర్యాప్తులు అన్నీ ఖచ్చితంగా వీటిని దర్యాప్తు చేయాల్సిందే అని చెప్పి అభిప్రాయపడింది, తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా 6 నెలల్లో నివేదిక ఇవ్వాలండి. సో అదే సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చేసినటువంటి కీలకమైన వ్యాఖ్యలు ఇప్పుడు మనం ప్రధానంగా ప్రస్తావించుకోవాల్సి ఉంది. ఇందులో హైకోర్టు తీర్పు అనేది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని క్లియర్ కట్గా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక రెండవది, అవినీతి కేసులను కొట్టివేసినటువంటి హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు చాలా ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది. కేసులను కొట్టేయడానికి హైకోర్టు
అవసరానికి మించిన శ్రమ తీసుకుంది. అంటే ఏ ఉద్దేశాలతో ఈ కేసుల్ని మీరు కొట్టివేశారనేది క్లియర్ కట్గా సుప్రీంకోర్టు సూచించిన పరిస్థితి. అంతేకాకుండా దర్యాప్తును తొలి దశలోనే ఆపేయడం అంటే అది న్యాయాన్ని అపహాస్యం చేయడమే అంటూ మరోసారి చెప్పింది. హైకోర్టు తీర్పుపై అంటే దర్యాప్తుని ఇక్కడ మొగ్గలోనే తుంచేసే ప్రయత్నం హైకోర్టు చేసిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఏసీబీ కేసులన్నీ పునరుద్ధరిస్తున్నాం అంటే ఏదైతే ఎఫ్ఐఆర్లను హైకోర్టు రద్దు చేస్తూ ఏసీబీ గతంలో 2016 తర్వాత నమోదైనటువంటి కేసుల్ని నమోదు చేస్తూ ఎఫ్ఐఆర్లు నమోదు చేసిందో వాటిని రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేసింది. ఆ ఎఫ్ఐఆర్లు ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు ఖచ్చితంగా తిరిగి ప్రారంభించాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో ఇక్కడ దర్యాప్తును ప్రారంభ దశలోనే అంటే మొగ్గలోనే తుంచేయడం అనేది న్యాయాన్ని అపహాస్యం చేయడం అనేది ఇక్కడ ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నది ఏంటి? గతంలో వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు అప్పటి ఏసీబీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏపీ ఫైబర్ నెట్ కేసు కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కేసు కావచ్చు, ఉచిత ఇసుక విధానం కేసు కావచ్చు, ఈ కేసుల్లో నమోదు చేసినటువంటి వాంగ్మూలాల్ని వెనక్కి తీసుకుంటూ ఏసీబీ కోర్టు కోర్టుకి చెప్పడంతో సిఐడి కోర్టును వాటిని రద్దు చేసింది ఆ ఎఫ్ఐఆర్లని. సో దాంతో చంద్రబాబు నాయుడుకు క్లీన్ చిట్ ఇచ్చినట్టే అని చెప్పి ఒక వాదన గట్టిగా ప్రబలంలోకి వచ్చింది. సో ఈ క్రమంలోనే ఎంఆర్పిఎస్ కార్యకర్త అసలు సిఐడి కోర్టు సెక్షన్ 164 స్టేట్మెంట్ ప్రకారం రికార్డ్ అయినటువంటి వాంగ్మూలాన్ని ఎలా వెనక్కి తీసుకుంటుంది, దాన్ని సిఐడి కోర్టు ఎలా పరిగణలో తీసుకుంటుంది అని ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఎప్పుడైతే ఇప్పుడు ఈ తాజా కేసు ఉదంతంలో ఈ తీర్పు ఇచ్చిందో ముఖ్యంగా దర్యాప్తును ప్రారంభ దశలోనే తుంచేయడం, ప్రారంభ దశలోనే అడ్డుకోవడం అంటే న్యాయాన్ని అపహాస్యం చేయడమే అని. సో ఖచ్చితంగా ఇది ఇప్పుడు ఏపీ సిఐడి కోర్టు ఏ విధంగా అయితే సిఐడి కోర్టు ఏ విధంగా అయితే ఏపీ సిఐడి చేసినటువంటి ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుల్ని రద్దు చేస్తూ ఒక ప్రకటన ఇచ్చిందో, దీనికి సంబంధించి సిఐడి కోర్టు కూడా తీర్పు ఇచ్చిందో రద్దు చేస్తున్నట్లు, దీనికి అన్వయింపజేయాలనేది ఇప్పుడు న్యాయ నిపుణులు చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే గతంలో 164 స్టేట్మెంట్ అనేది ముందుగానే చెప్పుకున్నాం. 164 స్టేట్మెంట్ అనేది వన్స్ రికార్డ్ అయిన తర్వాత అది కోర్టులో ప్రూవ్ కానంత వరకు, అది తప్ప ఒప్ప ప్రూవ్ కానంత వరకు దాన్ని వెనక్కి తీసుకోవడానికి వీల్లేదు. కానీ 164 స్టేట్మెంట్ ప్రకారం రికార్డ్ అయిన వాంగ్మూలాన్ని కూడా వెనక్కి తీసుకుని ఆ ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ ఆ సదరు కేసుల్లో క్లీన్ చిట్ ఇవ్వడం అంటే ఇది దేనికి అర్థం అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది. దీనిపైనే సువర్ణరాజు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్త హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఆ పిటిషన్ యాక్సెప్ట్ చేసింది. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఇది కూడా ఏసీబీకి సంబంధించిందే, ఏపీ హైకోర్టుకు సంబంధించిందే. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రారంభ దశలోనే ఒక దర్యాప్తును మొగ్గలోనే తుంచేయడం అనేది న్యాయాన్ని అపహాస్యం చేయడం అవుతుంది. దీనికి రద్దు చేసే విషయంలో హైకోర్టు అవసరానికి మించిన శ్రమ తీసుకుందని చెప్పింది. సో ఖచ్చితంగా అన్ని ఎఫ్ఐఆర్లపై వాటిపై దర్యాప్తు తిరిగి ప్రారంభించాల్సిందే అని చెప్పి కోర్టు స్పష్టం చేసిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఏ కేసులను అయితే ఏపీ సిఐడి కోర్టు రద్దు చేసిందో వీటిని తిరిగి ఇప్పుడు పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. ఏపీ హైకోర్టులో సువర్ణరాజు అనే ఎంఆర్పిఎస్ కార్యకర్త దాఖలు చేసినటువంటి పిటిషన్ ఈ సందర్భంగా మరోసారి చర్చనీయాంశంగా మారుతుంది. సో ఓవరాల్గా సుప్రీంకోర్టు తీర్పు అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా ఏపీ ఫైబర్ నెట్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్, ఉచిత ఇసుక విధానం కేసుల్లో ఏదైతే ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి కేసుల్లో క్లీన్ చిట్ అనేది వచ్చిందని చెప్పి కూటమి ప్రభుత్వ నేతలు భావిస్తున్నారో, ఈ కూటమి ప్రభుత్వ నేతలకు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తాజా తీర్పు ఖచ్చితంగా ఒక చెంపపెట్టుగా భావించాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఈ తీర్పును అనుసరించుకొని ఖచ్చితంగా ఇప్పుడు ఏపీ హైకోర్టు కూడా దీనికి సంబంధించిన పరిణామాలని పునఃసమీక్షించాలనే ఒక వాదన న్యాయ నిపుణుల నుంచి ఖచ్చితంగా ఇప్పుడు బలపడుతోంది.